అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన సిద్దిపేట ప్రాంతం ఉద్యమం ద్వారా ప్రసిద్ధి చెందితే క్రిమినల్ హిస్టరీ ద్వారా సిద్దిపేట ప్రాంతాన్ని రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి చక్రధర్ గౌడ్ గారు ఈరోజు తెలంగాణ ఉద్యమ నేత, ఈ సిద్దిపేట ప్రజలతోని అభిమానంతోని 7 సార్లు రాష్ట్రంలో దేశంలో ఒక అత్యుత్తమ ఎమ్మెల్యేగా పేరుగాంచినటువంటి హరీష్ రావు గారి మీద ఒక చౌకబారు ఆరోపణలు చేయడాన్ని మా పార్టీ పక్షాన మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే చక్రధర్ గారు కేవలం హరీష్ రావు గారి పైన విమర్శలు చేయడం ద్వారా నేను ప్రచారంలోకి రావచ్చన్న ఒక కుసంస్కారము, నీచ ప్రవృత్తితోని ఈ ఆధారం లేని పసలేని ఆరోపణలు చేస్తుండ్రు. అయితే చక్రధర్ గౌడ్ గారు ఫస్ట్ హరీష్ రావు గారి మీద ఆరోపణలు చేసే ముందు మన గురువింద గింజలాగా మీ దగ్గర ఉన్న మీ నేర చరిత్ర, మీ కుట్రపూరిత బుద్ధి, మీ కుసంస్కారం అసలు సమాజంలో అసలు చెప్పడానికే తలదించుకునే రీతిలో ఒక స్నేహితుని భార్య మీద రేప్ అటెంప్ట్ చేసి షామీర్పేటలో క్రైమ్ నెంబర్ 49/23 ఈ కేసు రిజిస్టర్ అయిన విషయం మీకు తెలియదా? ఇవన్నీ విషయాలు మర్చిపోయి మళ్ళీ అనవసరంగా ఆకాశం మీద ఉమ్మేసినట్టు హరీష్ రావు గారి మీద ఆరోపణలు చేయడం చాలా శోచనీయం. తనకు తానుగా ఎన్నికల అప్డేట్లో ఇచ్చిన కేసులే గిన్నున్నాయి. ఇది మీ చరిత్ర చక్రధర్ గారు. గిన్ని కేసులు ఉన్నాయి. ఇలా ఎన్ని రకాలు ఉన్నాయి? క్రిమినల్ కాన్స్పిరసీ, ఏదో ఆషామాషి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద అయిన కేసులేమో గర్వంగా ఉంటే ఇవన్నీ చెప్పడానికి, ఇవి మనం చర్చించుకోవడానికి సమాజంలో చాలా సిగ్గుపడే లాంటి కేసులు. క్రిమినల్ కాన్స్పిరసీ ఒకటి, సైబర్ ఫ్రాడు, అదే రకంగా అటెంప్ట్ టు కమిట్ రేప్, ర్యాష్ డ్రైవింగు, హౌస్ ట్రెస్పాస్ అంటే దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించడము, ఓ మహిళ పైన రేప్ చేయడము, నేరపూరితంగా ఫ్రాడ్ చేయడము, సైబర్ ఫ్రాడు, అదే రకంగా సైబర్ క్రైమ్స్ కూడా చాలా ఉన్నాయి. రాబరీ అండ్ కిడ్నాపింగ్, రాబరీ అండ్ కిడ్నాపింగ్ కేసు నెంబర్లతో సహా, క్రైమ్ నెంబర్లతో సహా వారి ఎలక్షన్ అప్డేట్లో ఈడ కూడా ఏంటంటే హరీష్ రావు గారి మీద పోటీ చేస్తే నాకు బాగా ప్రచారం వస్తే నేను ఇంకా ఎక్కువ దోపిడీలు చేయొచ్చు, నన్ను తొందరగా నమ్ముతారు అనుకుంటారు. మరి అదంతా వాళ్ళు ఆలోచించాలి. రాజకీయాలకు వచ్చేటోళ్ళు ప్రజలకు సేవ చేయడానికి, లేదా ఒక కాజ్ కోసం, ఒక లక్ష్యం కోసం, ఒక ఉన్నత లక్ష్యం కోసం వచ్చి ఏదో ఒక వర్గాన్ని, ఒక సెక్షన్ను, ఒక పర్టికులర్ సమాజంలో ఉన్న సమస్యలను పారద్రోలడానికి రాజకీయాల్లోకి వస్తారు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఈ దోపిడీకి ఒక వారధిగా భావించడం చాలా శోచనీయం. ఇప్పుడు వారి ఫ్రెండ్ వైఫ్ లబానీ రాయ్ అనే ఒక మహిళ, 21 ఏళ్ళ మహిళ ఏడ్చుకుంటూ పోలీసుల ముందు ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా మీరు అసలు విలేకరులు, ప్రత్యేకించి సిద్దిపేట సమాజం ఈ విషయాన్ని ఒకసారి పరిశీలించాలని చెప్పి మేము కోరుతున్నాం. అసలు ఇంత కుసంస్కారము, నీచ సంస్కృతి, నేర సంస్కృతి ఉన్నటువంటి చక్రధర్ గౌడ్ గారు మొన్న ఉద్యమంలో కావచ్చు, నిన్న ప్రభుత్వంలో, ఈరోజు ప్రతిపక్షంలో ప్రజల గొంతుకై నిలుస్తున్న హరీష్ రావు గారిని అసలు ఇట్లాంటి చౌకబారు, పసలేని ఆరోపణలు, అసలు ఆధారం లేని ఆరోపణలు చేయడం చాలా శోచనీయం. ఒకవేళ హరీష్ రావును విమర్శిస్తేనే, లేకుంటే చౌకబారు విమర్శలు చేస్తేనే నాకేమైనా పోస్ట్ వస్తుందని చెప్పి ఇదొక స్కీమ్ ఆలోచిస్తున్నారేమో. మరి అట్లా కూడా ఫెయిల్ అయిపోతారు. ఏదేమైనా వివిధ పార్టీల్లో కానీ ప్రజల్లో ఆదరణ రావాలంటే, సమాజంలో ఒక గౌరవం రావాలంటే, రాజకీయాల్లో ఒక హోదాకు చేరుకోవాలంటే ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాడాలి తప్ప ఒక ప్రజల చేత అభిమాన నాయకుని విమర్శించడం ద్వారా ఆకాశం మీద ఉమ్మేస్తే మనమే పడ్డట్టయితే అన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. హరీష్ రావును విమర్శించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందామనే ఒక బ్యాచ్ ఉన్నది. దానికి కూడా ఈయన లీడ్ చేయడం కోసమే ఇట్లాంటి ప్రత్యేకమైన ఈ కేసులు, ఇంకేదో ఫోన్ ట్యాపింగు, ఇంకేదో కేసులు అంటారు. ఇవన్నీ విషయాల పట్ల, చట్టం పట్ల, కోర్టుల పట్ల మాకు గౌరవం ఉన్నది. ఇట్లాంటి విమర్శలు చేసేటోళ్ళు మన క్రిమినల్ హిస్టరీ ఎట్లుంది, అసలు ఒక స్నేహితుని భార్య పట్ల ఈ సభ్య సమాజం తలదించుకునే రీతిలో వ్యవహరించిన చక్రధర్ గౌడ్ ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకుంటే నువ్వే అసలు ఏమైపోతావు అన్న భావన మాకు కలుగుతుంది. ఇవన్నీ విషయాలు ఆలోచించి వెంటనే
ఇట్లాంటి చౌకబారు చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని, భవిష్యత్తులో హరీష్ రావు లాంటి ఉన్నతమైన ప్రజాభిమానం కలిగిన నాయకులపైన చౌకబారు విమర్శలు చేయొద్దని చెప్పి మరొకసారి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. నేర చరిత్ర కలిగిన చక్రాధర్ గౌడ్ ఒక్కొక్క కేసు చూస్తూ ఉంటే తన అఫిడవిట్లోనే రౌడీయిజం, రేపిజం, దొంగతనాలు, మోసాలు ఇట్లాంటి కేసులు చరిత్ర కలిగిన నీవెక్కడ తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో కేసులై జైలుకు పోయి తెలంగాణ వచ్చే వరకు మొక్కుపోని దీక్షతోని కొట్లాడినటువంటి హరీష్ రావు పైన నువ్వు ఆరోపణ చేయడం ఒక సిగ్గుచేటు. ఇది ఎట్లా అయిపోతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వైఫల్యాలను ఎండగడతా ఉంటే హరీష్ రావును తట్టుకోవడం ఎలా అనే ఆలోచనలో వారి యొక్క కాంగ్రెస్ అధిష్టానము ఈ కింది నాయకత్వానికి కానీ ఈ జిల్లా నాయకత్వానికి మీరు ఏ విధంగానైనా హరీష్ రావును బదనాం చేసే విధంగా బురద తల్లి చేసే విధంగా చేయాలనే ఒక పోటీ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ దొరకలేదు వాళ్ళు. హరీష్ రావు గారు వారు చేస్తున్న వైఫల్యాలను, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉంటే వారికి ఎటు ఆగమాగం అవుతూ ఉన్నారు. ఇలా ఇంకొకటి కూడా ఏంటంటే కాంగ్రెస్ నాయకులకు ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 1 year అయినా కూడా ఉన్న 3 మార్కెట్ కమిటీ చైర్మన్లకు ఎవరిని నియమించుకోలేక ఏ ఒక్క పదవి కూడా సిద్దిపేట కాంగ్రెస్ నాయకులకు ఒక్క పదవి కూడా ఇప్పటివరకు ఎవరికి రాలే. ఆ ప్రభుత్వంలో ఎవరు కాక దీనికి పోటీ పెట్టినట్టు అనిపిస్తూ ఉంది. హరీష్ రావును ఎవరు ఎక్కువ ఇది చేస్తే ఇబ్బంది పెడితే వారికి మేము నీకు పదవులు ఇస్తామని పోటీ పెట్టినట్టుంది. ఆ పోటీలో వీళ్ళు ఒకరికంటే ఒకరు ఈ మధ్య హరీష్ రావు మీద మాట్లాడుతూ ఉన్నారు. అరే ప్రభుత్వం వచ్చింది, 1 సంవత్సరం అయింది, మరి వచ్చినటువంటి మనకు ఉన్నటువంటి నిధులను వాపసు తీసుకుపోతున్నారు. మనకు మంజూరైనటువంటి నిధులను కూడా వాపసు తీసుకొని పోయినరు, టెండర్లు వేసినటువంటి వాపసు తీసుకొని పోతున్నారు. మరి వాటిని తీసుకొచ్చి ప్రజలకు ఎక్కువ పనిచేసి ప్రజల చేత మద్దతు తీసుకొని పదవులు తెచ్చుకోవాలని పోటీ పడాలి ఎవరైనా. కానీ ఇక్కడ ఎట్లా అయిపోతా ఉందా అంటే ఒక గొప్ప నాయకుని మీద తిడితే నాకు ఎక్కడ పదవి వస్తా అనే పోటీతత్వం కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ నాయకులు. అది గ్రహిస్తలేరు పాపం వాళ్ళు. వాళ్ళ లాబింగ్లలో ఒకరికంటే ఒకరు ఓన్లీ హరీష్ రావు తిట్టడం స్టార్ట్ చేస్తారు అంతే. అది ఏం దొరకలేదు. ఏం దొరకక ఏదో ఒకటి ఆధారం లేనటువంటి వాటి మీద ఆరోపణలు చేస్తూ పొట్టిగా చేస్తున్నటువంటి నెపం నెట్టేస్తూ కనిపిస్తూ ఉన్నది. బిడ్డ మీకు ఇది ఇప్పటికే ప్రజలు మీకు డిపాజిట్లు ఎప్పటి కూడా ఇవ్వలే. హరీష్ రావు సార్ ఇప్పటి వరకు ఆయన మీద నిలబడలో ఎవరు కూడా డిపాజిట్ రాలేదు. ప్రజలకు తెలియదు. ఇక్కడ ప్రజలకు హరీష్ రావు ఎట్లాంటి వాడు మీకు సంజాయించి మేము ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం వాస్తవానికి ప్రజలకు తెలుసు. ప్రజలకు ఏ విధంగా హరీష్ రావు ఉంటాడని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సిద్దిపేట అభివృద్ధి కోసం పోరాటం చేసి మీరు పదవులు తెచ్చుకోరు. మీరు ఇట్లా చిల్లర మల్లర మీకే మీ నేర రూపం చరిత్ర ఉన్నది. మీకెట్లా ఎవరికి ఏమి వస్తుంది? మీకు ఏది శాత కాక మీకు మంచిగా తీసుకురండి. ఇంకా కాలేజీ వాపసు పోయింది, ఆ కాలేజ్ తీసుకురారు, వెటర్నరీ కాలేజ్. అక్కడ మనం శిల్పారామం వాపసు పోయింది, దాన్ని తీసుకురారు. తీసుకొచ్చి ప్రజల చేత మద్దతు తీసుకొని పోయి పదవులు తెచ్చుకోరు. కాబట్టి ఇంకొకసారి ఇట్లాంటి ఆరోపణలు చేసే ముందు వెనుక ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ తూపాలుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.